హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ఆదికాండము 39వ అధ్యాయము 9వ వాక్యము. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యోసేపు గురించి మనం చదువుతూ ఉన్నాం. యోసేపు అదేవిధంగా ఫరో దగ్గర ఉద్యోగస్తుడైన సేనాధిపతి భార్య ఆమె ఇద్దరు గురించి మనం ఇక్కడ చదువుకున్నాం. యోసేపు చెప్తా ఉన్నాడు ఆమెతో, నాకు యజమానుడిగా మీ భర్త ఏదైతే అప్పగించినాడో వాటిని అన్నీ నేను చేస్తూ ఉన్నాను. నిన్ను నాకు అప్పగించలేదు, నువ్వు అతని భార్యవు కనుక నేను నిన్ను ముట్టను అని చెప్తున్నాడు. అలాగ నేను చేస్తే దేవునికి విరోధముగా ఘోరమైన దుష్కార్యము చేసి, ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకొందునని తన యజమానుని భార్యతో నేను. ఘోరమైన దుష్కార్యం, ఒకరి వస్తువు తీసుకోవడం, ఒకరికి చెందిన వాళ్ళతో, ఒకరికి సంబంధించిన వ్యక్తులతో నువ్వు చనువుగా ఉండటం కానీ, నువ్వు వారి వస్తువులు పట్టుకోవటం కానీ, వాళ్ళ వ్యక్తులను పట్టుకోవడం, వాళ్ళ ఆస్తులను, ఇంకా వాళ్ళ స్థలాలు, ఇలా ఏవైనా కానీ నీకు అప్పగించిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండాలి. నీకు అప్పగించిన దాన్ని కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి, వర్ధిల్ల చేసుకోవాలి, పెంచుకోవాలి. అంతేగాని ఇతరులకు సంబంధించినది నీకు అప్పగించనిది, అది పనైనా, అది వస్తువైనా, అది ఆస్తి అయినా, అది అంతస్తు అయినా, అది డబ్బు అయినా, అది ఇతర వ్యక్తి మనిషి అయినా నువ్వు అది పట్టుకోకూడదు, అది నీకు చెందకూడదు. ఎందుకంటే అది ఘోరమైన దుష్కార్యం. అది దేవునికి విరోధంగా నువ్వు పాపం కట్టుకుండేది. యోసేపు ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడు ఇక్కడ. నేను అంత ఘోరమైన దుష్కార్యం చేసి నేను పాపం కట్టుకోను అని ఆమెకు చెప్తా ఉన్నాడు. అయినా ఆమె విడిచిపెట్టలేదు. దినదినము ఆమె ఆయనతో యోసేపుతో మాట్లాడుతూనే ఉంది. మాటల్లో దించాలని చూస్తూ ఉంది. ఏదైనా తోటలో అవ్వను మాటల్లో పెట్టే మాట్లాడించి ప్రేరేపించి మోటివేషన్ చేసి చివరికి అవ్వనే తన చేతులతో తాను పండు తెంచుకొని తినేటట్లుగా చేసింది. ఇక్కడ ఈమె కూడా ఏమి చక్కని మాటలు, మోసమైన మాటలు, తీయని మాటలు, ఇంకా ఏ మాటలు చెప్పిందో, ఎలా పొగిడిందో యోసేపుని తెలియదు. అక్కడైతే అవ్వ పండు తెంచుకొని తినిందేమో అని, ఇక్కడ యోసేపు పాపము దేవునికి విరోధంగా నేను చెయ్యను అనే నిశ్చయతతో నిలవన్నాడు. నిన్ను ముట్టుకుంటే నా దేవుడికి వ్యతిరేకమవుతాను, నా దేవుడికి వ్యతిరేకం నేను కాకూడదు అనుకున్నాడు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నా తల్లిదండ్రి లేకుంటే నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నేను ఏడుస్తున్నప్పుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఒంటరిగా ఉండలేదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నేను ఇప్పుడు పాపం చేస్తే నా దేవుని యొక్క తోడు నేను పోగొట్టుకుంటాను, నా దేవుడు నా దగ్గర నుండి దూరం అవుతాడు, ఆయనకు విరోధంగా నేను పాపము చెయ్యను, ఆయనకు విరోధంగా నేను నీతో ఆ పాపమును చెయ్యను అని ఖరాఖండిగా చెప్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉంది. అయినా అతనికి ఇష్టం లేదు, యోసేపుకి ఇష్టం లేకుండేను, విన్నవాడు కాదంట, ఆమె మాట వినలేదంట. ఎప్పుడు అందరినీ బయటికి పంపించేసి యోసేపుతో గడపాలని ఆమె చేసే ప్రయత్నాలన్నీ చూస్తున్నాడు, వింటున్నాడు, కానీ ఆమె మాట విన్నవాడు కాదు. ఎన్ని మాటలు చెప్పినా
ఆమెతో గడపడము ఒప్పుకునేవాడు కాదు. యజమానురాలిగా నువ్వు ఏ పనన్నా చెప్పు, చేస్తాను, కానీ నీతో పాపము నేను చేయను, యజమానుని మోసం చేయను, అప్పగించిన అతనికి నేను మోసం చేయను. అంతకంటే ముఖ్యంగా దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, దేవుడు నాతో అడుగులేస్తున్నాడు, దేవుడు నాకు కావాల్సినది ఇచ్చినాడు, దేవుడు నన్ను పోషిస్తున్నాడు, దేవుడు నన్ను సంరక్షిస్తున్నాడు. నాకు ఆధారము దేవుడే. నాకు తల్లి లేదు, తండ్రి లేదు, అన్నదమ్ములు లేరు, ఆస్తులు లేవు. నేను ఎక్కడికైనా వెళ్ళి నేను ఏదైనా నాకు ఇక్కడ సపోర్ట్ ఉందిలే అనేది లేదు. నా దేవుడే నాకు సమస్తము, నా దేవుడే ఆధారము. పాట పాడుకుంటాం, ఆధారం నీవేసయ్యా, నా దాగు చోటు నీవే, నీవే ఆధారము. ఆయనకు విరోధంగా పాపం చేస్తే చెయ్యను నేను అంటున్నాడు. మీ జీవితాల్లో ఆధారం ఆయన అయినప్పుడు మరి అప్పగించిన దాంట్లో నమ్మకంగా ఉన్నావా? అది ఉద్యోగం కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, అది పరిచర్య కావచ్చు, సేవ కావచ్చు, బోధ కావచ్చు. ఏ దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావో లేదో పరీక్షించుకొని నీకు అప్పగించిన దాంట్లో నమ్మకంగా అప్పగించిన దాన్ని నమ్మకంగా చేసే బిడ్డలు కావాలా దేవునికి కూడా. అలాగే యవ్వన ప్రాయంలో ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఎంత పొగిడింటాదో పోతిఫర్ భార్య. ఆమె మాట విన్నవాడు కాదు. పాపం పాపం చేపించడానికి ప్రేరేపించడానికి ఎన్నో మోటివేషన్ మాటలు మాట్లాడతారు, చెప్తారు, కానీ విన్నవాడు కాదు యోసేపు. నువ్వు కూడా విన్నవాడిగా దానిగా ఉండకూడదు. పాపము దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా చేయడానికి ఎవరైనా ప్రేరేపించినా దానికి ఒప్పుకోవద్దు, ఎందుకంటే దేవునికి వ్యతిరేకమవుతావు. ఇంకోటి ఏంటో తెలుసా, దేవుణ్ణి అనిపించిన వాళ్ళమవుతాం. మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది అని రాయబడింది. దావీదు విషయంలో దేవుడు అదే బాధపడతాడు. దావీదా నాయనా, నువ్వు శత్రువులకు హేతువు కలగజేసేటివి దేన్ని? నన్ను అనడానికి. ఒకప్పుడు దావీదు హృదయానుసారుడు, ఒకప్పుడు దావీదు ఆ ఆత్మబలముతో ఉన్నవాడు, ఒకప్పుడు యుద్ధాల్లో జయము పొందినవాడు దేవుని సహాయముతో, ప్రార్థన బలముతో. అయితే పాపము చేసినాడు చూడండి, అప్పుడు దేవుడు అంటున్నాడు, బత్షెబతో పాపం చేస్తాడు, చూసి తెప్పించుకొని అందరికీ బయట ఎవరికి తెలియదులే నేను చేసినవి అని అనుకుంటాడు. హృదయాంతరంగంలో ప్లాన్స్ ఎవరికి తెలియకపోవచ్చు, కానీ యేసయ్యకు స్పష్టంగా తెలుసు. ప్లాన్లు వేస్తాడు, చూసి అందంగా ఉందని ఇంటికి తెప్పించుకొని ఆమెతో ఉండి ఆమె ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఆమె భర్తని యుద్ధంలో పెట్టి చంపిస్తాడు. అది ఎవరికి తెలియదు, స్టోరీ లోపల జరిపిస్తాడు. కానీ ప్రవక్త వచ్చి ఈ స్టోరీ మొత్తం బయటికి చెప్తే సింహాసనం నుండి కింద కూలబడి ఏడ్చి కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాడు. అయినప్పటికీ ఆ పాపం దేవుడు క్షమించలేదు. క్షమించినాడంటే దానికి తగిన శిక్ష నీకు వేస్తున్నానని చెప్పినాడు. అన్ని దానిలకి క్షమాపణ ఉంటుందని అనుకోవద్దు. ఆ పాపం నువ్వు చేసినందుకు దానికి తగిన శిక్ష నీకు వేస్తున్నానని చెప్పి ఆ మాట చెప్పి అతని కడుపున పుట్టిన వాళ్ళే అతని పరుపుని మంచం ఎక్కుతారు. ఇప్పుడు దావీదుతో దేవుడు అంటాడు, దావీదు శత్రువులు నన్ను అనడానికి హేతువు కలగజేసి, ఈ రోజున నిన్ను పట్టించి దేవుడు అవమానపరచబడుతున్నాడా, గణపరచబడుతున్నాడా, దేవునికి విరోధంగా ఉన్నావా, దేవునికి తెలియదులే అని రహస్యంగా ఇప్పుడు సెల్లులు వచ్చినాయి, ఎంతమంది ఏం చూస్తున్నారో తెలియదు, ఏం మెసేజ్లు చేస్తున్నారో తెలియదు. భార్య భర్తల మధ్య పక్కన ఉన్నా కూడా మరి ఇల్లీగల్ కాంటాక్ట్స్ నడిపిస్తూ ఉన్నారు ధైర్యంగా, డిగ్నిటీగా, తెలియదులే ఎవరికి అని. ఒకే ఇంట్లో ఉంటారు, తల్లిదండ్రిని మోసం చేస్తూ ఉన్నారు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య మోసం చేసుకుంటున్నారు. కానీ పాపము చేస్తే దేవునికి విరోధిగా అవుతావు.
శత్రువుల చేత అనిపించే హేతువు కలుగజేస్తావు. అందువల్లనే జీవితాల్లో ఆశీర్వాదం ఉండదు. దేవునికి విరోధంగా చేయొద్దు. దేవునికి విరోధంగా చేసి పాపం కట్టుకోవద్దు. ఇంకోటి ఏంటంటే అప్పగించిన దాంట్లో నమ్మకంగా ఉండండి. అప్పగించబడింది అన్యులు ఇంట్లో ఉన్నాడు యోసేపు, కానీ యథార్థవంతుడుగా ఉన్నాడు, దేవుని బిడ్డగా ఉన్నాడు. సాక్ష్యం రావాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పవాడై ఉంటున్నాడు. అనుక్షణము ఆయన పిల్లల చుట్టే ఆయన కళ్ళు ఉన్నాయి కనుక విరోధంగా ఏది చేసి వ్యతిరేకం కాకుండా లోబడి దేవుడు చూస్తున్నాడు అని ఆయన ప్రేమకు దూరం కాకుండా యోసేపు వలె వర్ధిల్లుదాం. ఈ వాక్యము దేవుడు మీ హృదయాల్లో నాటి రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. ప్రభువా, నీకు విరోధముగా తలంపుల్లో, మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో ఎక్కడెక్కడ ఎవరెవరు తప్పిపోతున్నారో విరోధమై పాపం కట్టుకోకుండా సరి చేసుకునే కృప, యోసేపు వలె అప్పగించిన దాంట్లో నమ్మకంగా ఉండేటువంటి మనస్తత్వాలు దయచాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించునుగాక. ఆమేన్.